ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరు బాగుండాలని మానక తప్పక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం మీ యొక్క పరిస్థితుల గురించి, మీ గురించి భారంతో ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు మా కొరకు మాకు ఇస్తున్నటువంటి ప్రార్థన అవసరతల కొరకై దేవుడు ఏదైనా అద్భుతమైన కార్యము మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో, మీ జీవితాలలో నా దేవుడు నా ప్రభువు చేయాలని ఆశిస్తూ మానక తప్పక మీ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆమేన్. ఇంతకన్నా ఏమీ మిమ్మల్ని కోరట్లేదు. నా దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు అని అంటే ఆయన భక్తులు భూమి మీద ఎలలో దేని గురించి అయితే ప్రార్థన చేస్తారో ఆయన అన్నారు, మీరు భూలోకంలో బంధిస్తే అవి పరలోకంలో బంధించబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆయన జవాబును అనుగ్రహించే వాడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నిజమే, దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇంకేమి ఆలస్యం చేయకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యం ఏంటంటే, దేవుని యొక్క తలంపులు మన జీవితంలో నెరవేరాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మన జీవితంలో మనం నెరవేరాలి అంటే ఈ రోజున దేవుని వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని తలంపులు మన జీవితాల్లో మనం నెరవేరాలి అంటే చెప్పండి, ఏం చేయాలి? పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుని తలంపులు లేదా దేవుని ఉద్దేశాలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి, ఏమంటాయి అనేది లేఖన ప్రకారంగా మనం ధ్యానిస్తే సర్వలోకములో ఉన్న ప్రజలు, నేను అంటాను ఇది రక్షించబడిన వాళ్ళకి వస్తుంది, రక్షించబడవలసిన వాళ్ళకు వస్తుంది మాట, రక్షించబడినోళ్ళకి వర్తిస్తుంది. ఇది చేయవలసింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవు, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నా తలంపులు వంటివి కావు మీ తలంపులు. మన తలంపులన్నీ వేరుగా ఉంటాయి. దేవుని తలంపులు ఏముంటాయి? అందుకే దావీదు అన్నాడు కదా కీర్తన, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నా ఎడల నీకున్న, మనకున్న తలంపులన్నీ ఎటువంటివి అంటే, మనకున్న తలంపులు ఎటువంటి, ప్రభా నేను కొత్త బండి కొనుక్కోలేను ప్రభా, అది నా బుద్ధి చెప్తాను సుమా, మీ బుద్ధి కాదు. ఏదన్నా ఒక సెకండ్ హ్యాండ్లో మంచి బండి, సెకండ్ హ్యాండ్ బుద్ధి అంటారా? ఏ రక్తం వేచాయి సెకండ్ హ్యాండ్ బుద్ధి అంటే? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడేమో నూతనమైన ఇస్తానంటే
నీ ఏదైనా పర్లేదు ప్రభా చెయ్యి. ఈ సెకండ్ హ్యాండ్ బుద్ధి తీసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడేమో నూతనంగా ఇవ్వాలని అనుకుంటే ఏదైనా పర్లేదు ప్రభా, చిన్నది పర్లేదు, చిన్నదంటే చరక్రమే చేయి. యేసునామములో మారు మనసు పొందండి. ఆమేన్. నాకులాగా అటువంటి ప్రార్థనలు మానేయండి. హల్లెలూయా. మీ సెకండ్ హ్యాండ్ బుద్ధులు మారిపోవునుగాక. ఆమేన్. దేవుడేమో ఉన్నతంగా నిన్ను చేయాలి, నా బిడ్డను ఉన్నతంగా ఇవ్వాలి అని ఆశిస్తే నువ్వు సెకండ్ హ్యాండ్ అడుగుతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన తలంపులు అలాగుంటాయి, కానీ ప్రభువు చెప్తున్నాడు ఉన్నతమైన తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. సరే, దీన్ని పక్కన పెడదాం. అసలు కీలకమైనది ఏంటంటే 9వ వచనం, ఆకాశములో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. ఈరోజు దేవుని వాక్యంలో ఈ వారంలో దాదాపు ఈ వాక్యం రెండు మూడు చోట్ల చెప్పారు ఇదే వాక్యం, కానీ ఇవాళ చెప్పే కోణం వేరు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇవాళ చెప్పే కోణం వేరు. దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలి, దేవుని తలంపులు మన జీవితంలో నెరవేరాలి. ఆమేన్. ఆమేన్. అయితే ఇశ్రాయేలీయుల జనాంగానికి ఈ అధ్యాయంలోనే ఆయన ఏం చేయాలో 7 సంగతులు లేవు, 3 సంగతులు. చెప్పండి, 3 సంగతులు. ఏందయ్యా ఆ 3 సంగతులు అని అంటే మనం ఒకటిగా ధ్యానం చేద్దాం. 5, 6 వచనాలు. నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరగని జనులను యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడని యెహోవాను బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకు వచ్చేదరు. ఆమేన్. ఆమేన్. నెంబర్ 1 అంటే నేను కొంత ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. అదేంటనంటే సర్వలోకములో ఉన్న జనాంగాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ఆమేన్. ఎవరిని పిలుస్తున్నాడండి? ఆయన ఎప్పుడు పిలుస్తున్నాడు? దినమెల్లా లోబడి నొల్లని ప్రజల వైపు దినమెల్లా నేను నా చేతుల చాపి నేను పిలుస్తున్నాను అన్నాడా లేదా? ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తానన్నాడు. అంటే పిలుపు అంటే ఎలాగ ఉండాలో చెప్తున్నాను, అలా పిలుస్తున్నాడు దేవుడు. అంతేగాని బొట్టెట్టి నా పెళ్ళికి రండి అని పిలట్లా. దేవునికి స్తోత్రం. ఆయన పిలిచే పిలుపులో ఏంటంటే రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆమేన్. సర్వలోకములో ఉన్న ప్రజలను ఆయన పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు దేవుడు మనుషులను పిలుస్తున్నాడు? మానవును పిలవవలసిన అగత్యత దేవునికి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు చూడండి, ఆయన పిలుస్తూ ఉంటే నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమ పరచగా చూసి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే తన ప్రజలైన వారు ఆయనను మహిమ పరచాలని. ఇది యెషయా గ్రంథంలో అన్నాడు కదా, మానవులంట తన మహిమ కొరకు దేవుడు పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు చెప్పండి? తన మహిమ కొరకు దేవుడు మనలను కలగజేశాడు. ఇప్పుడు ఆయన ప్రజలమైన మనము ఆయనను మహిమపరచాలి. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకే ఇవ్వాలి. కానీ ఇక్కడ కాలంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దేవునిని మహిమపరచవలసిన వీళ్ళే, దేవునిని ఘనపరచవలసిన వీరే, దేవునిని ఆరాధించవలసిన వారు వీరే. ఇప్పుడు వీరు ఏమైపోయారు, ఏం చేస్తున్నారు అని కనుక లేఖనాల్లో పరిశీలన కలగజేయనట్టే వారు దేవునిగా మహిమ పరచలేకపోతున్నారట. ఏంటి చెప్పండి? దేవునిగా చెప్పండి. దేవునిగా ఎందుకు వారు మహిమపరచలేకపోతున్నారు? మహిమపరచబడలేకపోవడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు ఈ ప్రజలు చేయట్లేదు? ఆయన తలంపులేమో చాలా ఉన్నతంగా ఉన్నాయి,
అది ఏమో నెరవేరట్లేదు మన జీవితంలో అంటే మువ్వనేతను అనుకున్నది ఒకటి, లేదా ఎన్ని తలచినా ఉందగా ఒక పాట, జరిగేది ఇట్టయితే సూపర్ హిట్ హల్లెలూయ. అది ఏమాత్రం ఫెయిల్ అయితే మాత్రం పాడే పాట ఏంటి చెప్పండి? జరిగేది నీ చిత్త. వలసవుతున్నారేంటమ్మా రాధా పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ. ఎంత బ్రహ్మాండంగా కొడుతున్నారండి. ఉత్తప్పుడు కొడితే ఎంత బాగుండు చప్పట్లు. అదే పట్ట అవుతే ఈ పాట దేవునికి స్తోత్రం. అదే సక్సెస్ అవుతే చూసావా నేను అనుకున్నట్టని నేను ఎక్కడ పట్టుకోలేం కదా, భూమి మీద నిలబడలేవు కదా దేవునికి స్తోత్రం. మరి పట్టుకుని నిలబడితే ఆయన కాలు కిందకి లాగేసాను అంటాం మనం, అంతే హెచ్చరక్తది, ఇంకెంతకన్నా ఏముంటుంది. హలో వినండి, దేవునిగా ప్రజలు ఎందుకు మహిమపరచలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వట్లేదు. నువ్వు ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి నేను మాట్లాడను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ భారం, నా హృదయంలో పెట్టిన భారాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. ఏంటంటే దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో రావాలంటే ప్రజలందరూ ఆయన దగ్గరకు రావాలి. ఆమేన్. ఎలా వచ్చారు? ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చారట. ఎలా వచ్చారట? మీరైతే నడుచుకుంటూనే వచ్చారు, దేవునికి స్తోత్రం. ప్రజలందరూ కూడా ఎలా వచ్చారండి? గట్టిగా చెప్పండి. ఇప్పుడు పరిగెత్తుకు వచ్చిన ఈ జనాంగము చేయవలసిన 3 పనులు 6-7 వచనాలు ఉన్నాయి. ఆ 6-7 వచనాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రజలు వచ్చి ఏం చేయాలా? 6వ వచనం మొదట, యెహోవా దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకండి. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటిగా ఏం చేయాలంటే సర్వలోకములున్న ప్రజలు ఏం చేయాలండి? ఆయనను వెదకాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలా? దేవునిని మనము వెదకాలి. ఎందుకో పరిశుద్ధాత్ముడు ఇదే వాక్యం ఈ వారంలో ఇది 2-3 చోట్ల చెప్పానన్నాను. ఆమేన్. ఎందుకో ప్రభువు నాకు ఇచ్చిన సందేశం ఇది. మనతో మాటగా కాకుండా టీవీ ముందు కూర్చున్న ప్రధానాకానికని కూడా ఈ ఉపదేశం వెళ్ళాలి. ఉపదేశాలు మరి వినేవాడికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఇప్పుడు దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో మనం చేయాలంటే పాయింట్ నెంబర్, దేవుడు దొరికే కాలం ఇది కాబట్టి ఆయనను ఏం చేయాలా? వెతకాలి. ఎక్కడున్నా మనమే కాదు, అయిపోయింది కదా వెతికేసామంటే కుదరదు. దేవుని వెతకవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత దేవుడు నీ మీద, నా మీద, అందరి మీద పెట్టాడు. ఆమేన్. నేనేమంటానంటే దేవుని వెతికితేనే దేవుని యొక్క తలంపులేంటో, దేవుని యొక్క ఉద్దేశాలేంటో మనకి తెలుస్తాయి. అవునంటారు కాదంటారు? సామెతల కిందకత్త అంటాడు, దాచబడిన ధనం వెతుకున్నట్లుగా ఆయన వెతకాలన్నాడు. ఇంకో మాట అన్నాడు, వెండిని, అబ్బా ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. వెండిని ఎలాగంటారు? ఈ రోజున ఎండు పోటీగా పెరిగిపోయింది. అర్థమవుతుందా? కేజీ 3 లక్షలు అయిపోయిందంట. మొన్న ఒక ఆయన అంటున్నాడు, 20,000 ఉన్నప్పుడు 2 కేజీలు కొందాం అనుకున్నానండి పాస్టర్ గారు. ఏం నాకెందుకులే అని ఊరుకున్నానండి, దేవునికి స్తోత్రం. ఇవాళ కొని పడేసుకుంటే పక్కన ప్రతి కొన్నాను నన్ను. ఇప్పుడు మన కాల పడిన వెండి పట్టి పాడేసేటనుకో, పొద్దున పాడేసుకున్నారనుకో, సాయంకాలం చూసుకున్నారనుకో, ఏం చేస్తారు? అయ్యో మాట్లాడండి. ఆ రోజు పొద్దున్న నుంచి ఏ ఇంటికి వెళ్ళామో, ఎవరితో మాట్లాడామో, ఏ స్థలంతో మాట్లాడామో, ఏమండి మొత్తం అంతా ఏం చేస్తామండి? అయ్య బాబు మా ఆయన కొనక ప్రేమతో కొన్నాడు, ఏమైందో నన్ను చంపేస్తాడు, చేసే రక్త విజయం, ఇది దొరకకపోతే నా పని అయిపోద్ది, ఎదకంటే పిల్లని మొత్తం ఊరంతానే ఎదుగుతామా లేదా? ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నువ్వు వెండిని వెతికినట్లు ఆయనను వెతకమంటున్నాడు. అంతకంటే ఎక్కువగా మనము దేవునిని వెతకవలసిన బాధ్యత. ఇప్పుడు అక్కడ ఇంకో మాట ఉంది, దేవుడు దొరికే కాలం. చదవం ఒకసారి అమ్మ మాట. యెహోవా మీకు దొరికే కాలం ఇది. ఆమేన్.
అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు ఆయన దొరికే కాలం కాబట్టి నువ్వు ఆయన ఎందుకు వెతకాలి అంటే, నీ పాపమును క్షమించబడాలి అంటే, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలు దేవుడు క్షమించాలి అంటే, పరిశుద్ధపరచాలి అంటే, నేనంటాను ఆయన దొరికే కాలం ఇది. ఆమేన్. ఇప్పుడు ఆయన ఒకనొక కాలం వస్తే ఆయన దొరుకుతాడా చెప్పండి? ఇప్పుడు కృపాకాలం దొరికే కాలమా, దొరకని కాలమా చెప్పండి? ఆఫర్ దొరికినప్పుడు కొనుక్కోవాలి, వస్తువులు దొరికినప్పుడు ఏం చేయాలా? మాట్లాడినామా? అంతే కదా. దేవుడు కూడా దొరికినప్పుడే ఎతకాలి. దేవుడిని ప్రార్థన ఎన్న టైంలోనే ప్రార్థన చేయాలి. నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటే చేస్తానా? మనం ఏదైనా కష్టము మన బాధ ఎమ్మెల్యే గారు చెప్పుకోవాలి. ఆయన ఉన్నప్పుడు వస్తారా, లేకపోతే ఇప్పుడు వెళ్ళండి. ఆయన ఎక్కడ ఉన్నారు? అసెంబ్లీలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు, ఆయన దొరికేటప్పుడు మనం వెళ్తాం కదా. దేవుడు కూడా దొరికే కాలము కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆయనను వెదుకుటకు ఇదే సమయం. ఆమేన్. ఎవరిని? దేవుణ్ణి మనం ఎదకాలి. ఎదుగుతున్నామా? మనం ఎదుగులాట వేర్లే అండి. అది అక్షరార్థంగా కాదు, ఆత్మీయంగా మనము దేవునిని వెదకవలసిన వారమై ఉన్నాం. దేవునిని వెదకాలి. అందులో ఏ విధమైన ఇంకొక రెండో ఆలోచన మనకు ఉండకూడదు. ఎలా వెదకాలి అని అంటే, దేవుని బిడ్డలారా, వెదకవలసిన బాధ్యత దేవుడు నీ మీద, నా మీద, మన మీద పెట్టాడు. యోబు గారు కూడా చక్కని మాట్లాడాడు. చదవండి యోబు గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 5వ వచనంలో ఏముంది? నువ్వు సర్వశక్తుని నువ్వు జాగ్రత్తగా వెదికిన ఎడల, సర్వశక్తుడకు మొట్టమొదటిగాని చదువమ్మా. నీవు జాగ్రత్తగా, అమ్మ ఎలాగరా తల్లి? జాగ్రత్తగా నీవు దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని నువ్వు బ్రతిమాలు కొని ఎడల, నీవు పవిత్రుడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నా దేవుడు వద్దల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ దేవుణ్ణి మనం ఎలా వెతకాలండి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఎదకాల. అంటే ఒక మాటలో చెప్పాలి, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలన్నమాట ఎదికేటప్పుడు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే అజాగ్రత్తగా ఉండకూడడానికి వీల్లేదు. అసలు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అజాగ్రత్త అనేది పనికిరాదు, ఉండకూడదు. మనం ఎలా పడితే అలాగ దేవుని వెతికితే కుదరదు. నువ్వు జాగ్రత్తగా వెతికితేనే దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతేనే ఆయన తలంపులు అంటే ఏంటో మనకే అర్థమవుతాయి. నువ్వు ఆయనను వెతకనప్పుడు, ఆయన ఏంటో నీకు అర్థం కానప్పుడు ఆయన చేసేది కూడా మనకేం చేయదంటే అర్థం కాదు. 92వ కీర్తనలో ఏమంటాడు? దేవా నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని ఏం చేయరండి చెప్పండి? పశుప్రాయులంట, వాళ్ళు ఏం చేయరంట. అలాగంటే అయ్యగారు మమ్మల్ని పశువులు అన్నారు అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు పట్ల దేవునికి ఉన్న తలంపులు చాలా ఉన్నతమైనవి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు యోసేపు ఎడల దేవునికి ఉన్న తలంపులు ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, అందరికంటే ముందుగా దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి పంపించాడు. తన ప్రణాళిక ప్రకారంగా దేవుడే ఆయన ఉద్దేశం ఏదో ముందు చెప్పాడు. ఒరే బాబు, రెండు సూచనలు చెప్పాడు. ఏంటి? ఒక చేలో 12 పనులు ఉన్నాయి. ఓ పన నిలబడి ఉంటే ఉన్న పనులన్నీ నమస్కారం చెప్పండి తల్లులారా. ఇవన్నీ యోసేపు గారు చెప్తుంటే అన్నగాళ్ళకి అర్థం కాలేదు, కానీ వాళ్ళ నాన్నకి అర్థమైపోయింది. యాకోబు గారు, యారా మేమందరం నీకేం చేస్తాం చెప్పండా, నమస్కారం చేస్తామా అని అన్నగారు తండ్రి అనేశాడు.
కానీ అన్నగారులకి అది అర్థం కాలేదు. ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని తలంపులు ఎలాగుంటాయో తెలుసా? ఇప్పుడు దేవుని యొక్క తలంపు ఏంటో చెప్పనా? అందరికంటే ముందుగా దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి పంపించబోతున్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఏమి రాబోతుందో? కరువు రాబోతుంది. ఏమంటే ఐగుప్తు దేశంలో ఏమి ఉండబోతుంది? సమృద్ధి ఉండబోతుంది. తన ప్రజలు పోషించబడాలంటే మననోడు అక్కడ ఉంటేనే కదా. చెప్పండి తల్లిలారా, మనం వాడతారు కదా, మన అనేవాడు భోజనం ఉంటే బంతిలో ఎక్కడ కూర్చున్నా అయ్యో చెప్పండి. ఇప్పుడు సామెతలు తెలీదా మీకు? మనవాడు వడ్డించేవాడు మనవాడైతే తెలుసా నీకు? వడ్డించే మనవాడైతే కడబంతులో కూర్చున్న మొక్కలో కక్కలో గట్రా సరదాగా నువ్వు అడగకుండానే పడిపోతాయి. దేవుని స్తోత్రం. కావాల్సినవి పడిపోతాయి. హల్లెలూయా. నువ్వు అక్కడ ముఖం చూడవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనానాడేవాడు అక్కడ ఉండాలని దేవుడు యోసేపును ముందుగానే ఐగుప్తు దేశమును పంపిస్తే అన్నగారులకి అర్థం కాలేదు. అనవసరంగానే కొట్టేశారు. కొట్టారు లేదా? కానీ పశుప్రాయులు అంటే అన్నగారులకు అర్థం కాలేదు. కొట్టేశారు, అమ్మేసాం కదా అనుకున్నారు వాడిని. ఎత్తకే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద అంటే అంగీ మీద. దేవునికి స్తోత్రం. దేని మీద అండి? కొంతమంది కొన్నిటి మీద ఉంటుందిలే కన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్ను వేచారంటే దేవునికి స్తోత్రం. అది అయిపోయే వరకు హల్లెలూయా. వాళ్ళకి నిద్ర అట్టదు. హెచ్చరక్త కళ్ళు మూసినదే, కళ్ళు తెరిచినదే, కలలోనైనా అదే, ఇళ్ళలోనైనా అదేనా? వందనాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎంతకీ ఏంటంటే ఆయన 11 మందిని వదిలేసి వీడికి విచిత్రమైన అంగీ కుట్టిస్తాడని. అవునా కదా? ఆ అంగీనే ఆయన ఎంత కక్ష చూడండి. ఆడి మీద కాదు, అంగీ మీద కక్ష. మా పిల్ల అంతే లాగేసి అడవి మృగాలు ఒక జంతువుని చంపేసి అబ్బాయి ఆ రక్తం దానికి పామేసి, ఏయ్ నానా ఇగో నువ్వు ప్రేమించే కొడుకుని ఇగో అడవిలో నుంచి ఏమొచ్చినాయి? ఆ మృగాలు వచ్చినాయి, లాక్కును పీక్కిని తినేసినాయి. ఇదిగో అంగీ ఇదిగో. ఉత్తిదే అన్న ఏం చేశారు? బిద్యా నీళ్ళకి ఏం చేశారు చెప్పండి? యోసేపుని ఏం చేశారండి? అమ్మేశారు. ఇప్పుడు యోసేపుకు పట్ల దేవునికున్న తలంపు ఏంటో వాళ్ళకి అర్థమైందా? దేవుని ఆలోచన అంత గంభీరం అంటే వాళ్ళని ముందుకు పంపించింది దేవుడు. ఎందుకు పంపించాడు అంటే కరువు కాలములో ఐగుప్తు దేశములోనున్న తన ప్రజలైన ఇశ్రాయేలును పోషించడానికి దేవుడు ఏం చేశాడంటే ముందుగా పంపించాడు. నేను ఈ మాట ఏమంటానంటే వాళ్ళ అన్నగారులు భయపడిపోతుంటే యోసేపు అంటాడు, ఆదికాండము 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయం చివరి అధ్యాయంలో మనం 18వ వచనం నుంచి చదువుదామా? మరియు అతని సహోదరులు పోయి ఎవరు ఎదుట సాగిలపడ్డారంటే యోసేపు ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులము అని చెప్పగా యోసేపు అన్నాడు, రే భయపడకండి, నేనేమన్నా దేవుని స్థానమున ఉన్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమును జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒరే నాకు చేసింది కీడే చేశారు కానీ అది బహుజనాల ప్రజలకు మేలు కొరకే. చెప్పండి అది ఏంటి చెప్పండి? మేలు కొరకే అది దేవుడు ఉద్దేశించింది. ఆమేన్. నేనంటాను యోసేపుకు ఫస్ట్లో అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది. అన్నగారులకు అర్థమైందా చెప్పండి? అర్థం అవ్వలేదు. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు దేవుని పిల్లలమైన మనకి మన జీవితంలో మనం నెరవేరాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయనను వెదకాలి. ఎవరిని వెదకాలి? దేవుణ్ణి మనము వెదిగితేనే. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. యోసేపు చెప్తున్నాడు, రే మీరు చేసింది కీడికే చేశారు కానీ ఇది బహుజనులను బ్రతికించడానికి మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఆమేన్, ఆమేన్. దేవుని ఉద్దేశాలు మానవులమైన మన జీవితాలలో
నెరవేరాలంటే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను మనము వెదకాలి, చాలా జాగ్రత్తగా వెదకాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, పూర్ణ మనసుతో చదవద్దు, పూర్ణ మనసుతో ఆయనను ఏం చేయాలా? వెదకాలని దేవుని వాక్యం చెప్తుంది. వెదకవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 55:6 సెకండ్ లైన్లో, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మనము వేడుకోవాలి. ఆమేన్. ఏం చేయాలటండి? ఆయనను వేడుకోవటం అనగా ఆయనకు ప్రార్థన చేయటం, దేవుని వేడుకోవాలి. అంటే దేవుని వేడుకోవడం అంటే ఏంట్రా తల్లి అంటే, దేవుని మనం అడగాలి ప్రతి విషయంలో కూడా. మనం ఆయనను అడిగినప్పుడు, ఆయన దగ్గర మనము ప్రార్థించినప్పుడే దేవుడు ఆయన ఉద్దేశాలు దేవుడు బయలుపరుస్తాడు. అడగకుండా, ఆయనను వేడుకోకుండా, ఆయనకు ప్రార్థించకుండా ఆయన ఎప్పుడు ఏది తెలియపరచడు. అందులోకి ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన సమీపముగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలా? కీర్తన గ్రంథంలో ఏమంటాడు? తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలా ఉన్నాడట చెప్పండి? తనకు నిజంగా మొర్రపెట్టే వారు అందరికీ దేవుడు అంటే, నిజంగా అంటే అర్థం ఏంటి? అబద్ధంగా మొర్రపెట్టే దొంగ రకాలు ఉన్నాయని అర్థం. దేవునికి స్తోత్రం. ఇలా మనుషులు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, అయ్యగారు ఉన్నప్పుడే ప్రార్థన. అయ్యగారు చిన్న ప్రార్థన చేయమంటే పెద్ద ప్రార్థన చేస్తుంది, నార్లకు వారధ కట్టేంత ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇటువంటి దొంగ రకాలన్నీ ఇంటికాడ ప్రార్థన చేయవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేని కొరకు ప్రార్థన చేయమన్నారు? అది గాలి కుదిలేస్తారు. దేవునికి స్తోత్రం. పోనీ ఇలాంటి వ్యక్తిగతంగా సమయం తీసుకుని ప్రార్థన చేయమంటే, ఏదో ఎవడో తరువు కొత్తన్నాడు 3 ముక్కలతో తండ్రి అన్నం ఆమేనని యేసుబాబులో ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. 3 ముక్కల ప్రార్థన. అందుకే నాకు డౌట్ వచ్చింది, మొరపెట్టే వారికి అందరికీ నిజంగా అంటే అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారా? మరి నిజం అంటే ఏంటి చెప్పండి? మరి ఇప్పుడు ఆయన సమీపంగా ఎవరు సమీపంగా ఉంటాడంటే, ఆయనకి నిజంగా ఎవరైతే మొర పెడతారో, నిజంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, సేవకుని మాటకు లోబడతారో. కొంతమంది లోబడట్లేదు, పెద్ద ఏదో నేనంటే భయం ఉంటే రక్తమే చేయండి. దేవునికి స్తోత్రం. కలిసి మోకరించి ప్రార్థన చేద్దామంటే దేవుడు ఇదే ఈరోజు ఇలా IFJలో కూడా అదే ప్రార్థన. దేశం గురించే చేయవలసిన బాధ్యత క్రైస్తవుడు పేద. వేకుజాములు వేసి, వేకుని అంటే నేను తెల్లాల గంటలు 3 గంటలే, 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట దేవునికి మొర్ర పెట్టవలసిన బాధ్యత. నేనేదో కఠినాత్ములా కనపడుతున్నాను ప్రజలకి, మీరందరూ పరిశుద్ధులా కనపడుతున్నారు. దేవునికి ఎంత మంచోళ్ళో మీరు. హల్లెలూయా. నేను పెద్ద కఠినాత్ములాగా ఏదో విలన్లాగా దేవునికి స్తోత్రం చూస్తున్నాను. మీరు నా వంక ఎన్నోళ్ళు కూడా చూస్తున్నారు. హల్లెలూయా. కదా మారు మనసు పొందాలనే కదా, దేవుని వేడుకోవాలనే కదా, దేవునికి నేనేమంటానంటే, దేవుని బ్రతిమాలుకున్నప్పుడే, ప్రార్థించినప్పుడే దేవుడు ఆయన ఉద్దేశాలను ఆయన ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఆమేన్. అడగకుండగా, చెయ్యకుండగా. చూడండి 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దావీదు దేవునిని వేడుకుంటాడు, దేవుని దగ్గర విచారించి ప్రార్థన చేస్తాడు. చదవరా తల్లి? 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి, అందరు తెరవండి. చూడండి, ఇది జరిగిన తరువాత యోధా పట్టణములోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి ఏం చేశాను? సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, నువ్వు హెబ్రోనుకు పొమ్మని ఆయనకు సెలవిచ్చాను. దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు గారు రాజు స్థానంలో ఉన్నాడు, కానీ అయ్యా నువ్వు యోధా పట్టణములోనికి నన్ను పొమ్మంటావా అని దేవుని ఏం చేస్తాడు? దేవుని దగ్గర విచారిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విచారిస్తున్నాడు, ఆయనను ప్రార్థిస్తున్నాడు, ఆయనను వేడుకుంటున్నాడు, లేదా ఆయనకి విన్నవించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళుము అంటున్నాడు. నువ్వు పోవచ్చు. అక్కడ ఉన్న పదం చెప్పండి. నువ్వు పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చాను. హల్లెలూయా.
ఎప్పుడు దేవుడు చెప్పాడు అంటే ఈయన అడిగినప్పుడే కదా, ఈయన వేడుకున్నప్పుడే కదా, ఈయనకు ప్రార్థించినప్పుడే కదా. ఎప్పుడైనా మనం అడిగామా దేవునికి? ఆ పని చేయాలనుకున్నప్పుడు దేవుడిని ఎప్పుడైనా అడిగామా? చేసేసిన తర్వాత బోర్డు తిప్పేసిన తర్వాత ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అది దేవుణ్ణి అడుగుంటే బాగున్ను, దేవుడికి ప్రార్థన చేస్తే బాగున్ను, అయ్యగారికి ఒక మాట చెప్పుంటే బాగున్ను, అమ్మగారికి ఒక ఇప్పుడు నీ దొంగ ప్రాములు ఏ చరక్తం అంతా అయిపోయిన తర్వాత ముందు నువ్వు దేవుణ్ణి అడగాలి కదా. ఓ మాట చెప్తే బాగున్ను సంఘ పెద్ద గారికి, హల్లెలూయా, ఒక మాట చెప్తే బాగున్ను, హల్లెలూయా. ఒక మాట నువ్వు చెప్పేదేంటి, ముందు దేవునికి చెప్పేడితే రక్తం వేజే ఆయన ఏదోడు చెప్తాడు, అవునా కదా. మనం అన్నీ ఏంటి, వ్యవహారం ఏంటి అని అంటే మనం ఎప్పుడు దేవుణ్ణి అడగం. అది మన జాతకంలో లేనిది, అది దేవునికి స్తోత్రం. మరి ఇంకా అంతకన్నా ఒక అడుగు ముందేసి ఒక మాట చెప్తాను, ఏం చెప్పి ఎదరోడి మీద గెట్టేయడమే దేవునికి స్తోత్రం. ఏం చెప్పు, ఎదరోళ్ళ మీద నెట్టేయడమే, ఎదరోళ్ళ మీద గెంటేయడమే దేవునికి స్తోత్రం. హలో, దావీదు అలా చేయట్లేదురా తల్లిలారా, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు యోధా పట్టణంలోకి వెళ్ళమంటావా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పొమ్ము అని యెహోవా అతనికి ఏమిచ్చాడు? ఇప్పుడు ఈ విషయంలోనే కాదు, ఫిలిష్తీయులు అతని మీదకి దండెత్తుకొచ్చిన అతను దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. రాజుగారు ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యంలోకి వెళ్ళి సైన్యాధిపతుల్ని వీళ్ళందరినీ పిలిచి, ఒరే పలానోడు పలానా చోట ఉన్నాడు, మరి ఎంతమంది వచ్చాడు, మనం ఏం చేయాలి, మనం వాడిని ఎలా ఎదుర్కోవాలి అని ఏం చేయాలా రాజుగారు అడగాలి. కానీ దావీదు అది ఏం చేయట్లేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి, అతడు ప్రాకార స్థలంలోనికి పోయి యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలి అనంటే మనం ఒకటి చేయాలి ప్రియులారా. అదేంటో చెప్పనా? ఆయనను వేడుకోవటం. ఆమేన్. ఆయనకు ప్రార్థన చేయటం. హల్లెలూయా. మరి ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, పొమ్మంటావా? మళ్ళీ ఈయనకి డౌట్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నా ఏమని, నేను పోవలసిన స్థలం ఏది అని అడిగాడు. నా వంక చూడటం కదా, అక్కడ ఉందా లేదా చదవండి. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, ఎవరికి మనవి చేశాడు? దేవునికి మనవి చేస్తే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎబ్రోనికి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మగారు మేము ఎబ్రోనికి వెళ్ళాం. ఎబ్రోన్లో ఏముందో తెలుసా? రాహేల్ గారి సమాధి. ఎవరి సమాధి ఉంది? ఎక్కడుంది? ఎబ్రోన్లో అందరూ దొంగలే. దేవునికి స్తోత్రం. ఎబ్రోన్లో అందరూ దొంగలే. మీ సామాన్ల జాగ్రత్త, మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. అలా ఏం చేసి రాళ్ళు వేసి కొట్టేసి, విసిరి రాళ్ళు వేసి కొట్టేసి, అయితే దేవుడు అడుగుతున్నాడు దావీదు, యా నేను పోవలసిన స్థలం ఏది? మనం ఎప్పుడైనా అడిగామా? వెళ్ళమంటావా ప్రభువా, చేయమంటావా, అసలు ఏంటి ప్రభువా అని ఎప్పుడైనా మనం ప్రభువుని అడిగామా? మరి ఇప్పుడు ఆయనను వేడుకోకుండా, ఆయనకు అడగకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా మరి ఆయన ఉద్దేశాలు ఎలాగ మనకు తెలుస్తాయి? ఇప్పుడు దావీదు గారు అడిగాడు కాబట్టి నువ్వు యెరూషలేముకి వెళ్ళమంటే వెళ్ళమన్నాడు. నేను వెళ్ళవలసిన స్థలం ఏది నాయనా అని అడిగాడు దావీదు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి? నువ్వు ఎబ్రోనికి, ఏమండే నువ్వు ఎబ్రోనికి వెళ్ళుము అని దేవుడే చెప్పాడు కదా. అంతేగాని నువ్వు దేవుణ్ణి అడగకుండా నువ్వు వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోయి నువ్వు మనసులో ఏదనుకుంటావు, నైట్ సందకాడ ఎత్తరగా పడుకుని ఏదో అనుకుంటావు. అది పొద్దునకి కార్యాచరణ జరిగిపోవాలి. అది చేస్తే ఎంత నష్టం వస్తుంది, దానివలన ఏంటి? ఈరోజు మన అప్పుల్లో కూరుకుపోవడానికి అదే కారణం, మన సమస్యలో కూరుకుపోవడానికి కారణం అది. దేవుణ్ణి మనం అడగకుండా, దేవుని దగ్గర ఏం చేయకుండా మనము దేవుణ్ణి అడిగితే నువ్వు ఇది దేవుడు చెయ్యి అంటే నువ్వు చేయాలా. నువ్వు మనసులో అనుకున్నవన్నీ చేసేస్తే మరి దానికి పెట్టిన పేరేంటే ఇది దేవుని చిత్తం కాదు. రక్త విజయం దేవుని చిత్తం కదా.
దేవుని చిత్తం కాదు అది. నువ్వు అనుకున్న జరిగిపోతే దేవుని చిత్తం కదా. దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు ఆకాశంగానే ఉన్నతంగా. మరి దేవుడు నీ ఎడల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడంటే, ఇప్పుడు దావీదు గారు ఆయన స్థాయి ఏంటి సార్ అంటే గొర్రెలు కాచుకునేవాడు సార్. ఆయన స్థాయి ఏంటంటే సితారా తీసుకుని దేవుని, ఏమన్నా ఆయన కండవీరుడా అండవీరుడా తులసి. ఇప్పుడు రాజు అయ్యి క్వాలిటీలు ఉన్నాయి ఆయనకి. మరి నీకు నాకు ఆ క్వాలిటీలు ఏడ్చినాయి, ఆ ఇజ్జరాక్తి వేజే ఏ క్వాలిటీ లేకుండా దేవుడు మళ్ళీ ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దేవునికి స్తోత్రం, ఏదో మనకి దేవునికి ఉపయోగపడతాము అనేది ఏదో దేవుడు మనలో ఉందని చూచాడు అంతే. దేవునికి స్తోత్రం. ఇంక అంతకన్నా అర్హత యోగ్యత ఏమీ లేదంటే మనం ఆయనకు లోబడతామని, ఆయనను వెదుగుతామని, లేదా ఆయనకు ప్రార్థన చేస్తామని, ఇంకా ఏంటి చెప్పనా, ఆయనకి ఏదో మనం నమ్మకంగా ఉంటామని, అంతే తప్ప కదా ఇంకేంటండి. ఇప్పుడు చేయవలసిన అత్యంత కీలకమైన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అది ఏంటయ్యా అంటే, నువ్వు ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వు ఆయన వేడుకుంటే ఆయన ఉద్దేశాలను ప్రభు, ఆయన తలంపులు మనకేం చేస్తాడు, బయలుపరుస్తాడు. హల్లెలూయా. అడిగినప్పుడు దేవుడు ఎందుకు చేయడు సార్? మనలాగా కఠినాత్ముడా? ఏమండి, మనకలాగా మనం అనుకున్నది ఏది చేయాలనుకో ఫిక్స్ అవుతాం. కొంతమంది ఉంటారు అదే. హల్లెలూయా. దేవుడు నీకులాగుంటే బాగుండేది. హల్లెలూయా. మళ్ళాంటోడు కదా. ఆయన అన్నాడు, మీ త్రోవలు వంటివి కావు నా త్రోవలు అని చెప్పాడు. నా మార్గాల వంటివి కావు నీ మార్గాలు అన్నాడు. నా తలంపులు కావు. చెప్పండి హల్లెలూయా. నేనన్నాను, మనకున్నటువంటి మనసు, మనకున్న చేసే తలంపు దేవునికుంటే భూమి మీద ఎవడం ఉండడం. కోపం మాత్రం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ మాత్రం. చెప్పండి. అందుకే మన పప్పులన్నీ ఉడుకుతున్నాయండి. శామ్యూల్ కిరణ్ గారు, దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా సెలరైపోయినా వచ్చేసి నువ్వు ఎలా పాపి ప్రభు కాదు. హల్లెలూయా అని ఏదో దొంగ ఏడిపేసేస్తే పాపం దయామయుడు కరుణామయుడు అంతే కదా. మరి నువ్వు జ్ఞాన సంపూర్ణుడు ప్రభా, దయా సంపూర్ణుడు ప్రభా, నీకు సాటి లేవులైనా పెద్ద పెద్దవి ఇచ్చేస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏదో జాలి గడిగినోడు కాబట్టి, ఆయన కోపం నిమిషం ఉంది కాబట్టి ఆయనకి క్షమించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగని ఏటేళ్ల కాలం క్షమించాడని అనుకోకండి. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. అలాగే అత్తమొదట్లో అయిన దానికి కాని దానికి నువ్వు వ్యతిరేకంగా విండేసి పాపం చేసేసి నువ్వు పశ్చాత్తాపడకుండా, దేవుని వైపు తిరగకుండా, నువ్వు దేవుని వెదకకుండా, దేవుని వేడుకోకుండా, నేను ఎలాగ ఉంటానంటే కుదరదు. నేను అంటాను, మనము దేవునిని సమీపంగా ఉన్నాడు కాబట్టి, నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయనను వేడుకునే వారికి ఆయన తన ఉద్దేశాలను ఏం చేస్తాడండి? ఎస్, తెలియజేస్తాడు. దావీదు అడిగాడు, నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ స్థలానికి వెళ్ళను ప్రభు అంటే క్లియర్గా చెప్పాడు. ఏమని? నువ్వు హెబ్రోనుకి వెళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తే అలా చేశాడు దావీదు. అందుకే ప్రియులారా, ఈరోజు దావీదును దేవుడు ఉన్నత స్థాయిలో పెట్టడానికి గల కారణం కూడా అదే. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునిని వెదకాలి అని చెప్పాను. 2, దేవుని ఏం చేయాలి, మనం వేడుకోవాలని చెప్పాను. అందరూ చెప్పండి. ఒకటి, దేవుణ్ణి వెదకాలి. 2వది, మనము దేవుణ్ణి ఏం చేయాలి, వేడుకోవాలి. 3వదిగా మనం చూద్దాం. 3వదిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. చూడండి, భక్తిహీనులు తమ మార్గాన్ని ఏం చేయాలా అంటే, నీ మార్గాలు విడిచిపెట్టాలంట. దుష్ట తలంపులు, ఈ తలంపులు ఏం చేయాలంట, మానుకోవాలంట. వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల. అబ్బా వినండి, 3వదిగా మనము దేవుని వైపు టర్న్ బ్యాక్, తిరగాలి దేవుని వైపు. చెప్పండి, ఏం చేయాలా? చెప్పర తల్లులారా, దేవుని వైపుకు తిరగడం అంటే అక్కడ 2 మాటలు అన్నారు. ఏంటనంటే, బాబు భక్తిహీనమైన నీ మార్గాన్ని నువ్వేం చేయాలా, అది పెట్టలేదు. మనం దుష్ట తలంపులు ఏం చేయాలి, మానాలి, విడవాలి, మానాలి. వేటిని విడవాలి, వేటిని మానాలి అనగనక నీవు దైవ లేఖనములో నీవు పరిశీలన చేయగలిగినట్లయితే, దైవ లేఖనము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు
నీతోనూ నాతోనూ మనందరితో కూడా ప్రభువు మాట్లాడే మాట ఏంటో తెలుసా? భక్తిహీనంగా బ్రతికే ఆ జీవితం, ఆ మార్గాన్ని మనుషులు ఏం చేయాలా? భక్తిహీనులుగా అంటే దేవునిని ఎరగకుండా జీవించే జీవితం ఏం చేయాలా? నువ్వు విడిచిపెట్టమని వాక్యం చెప్తుంది. ఏం చేయాలా? భక్తిహీనంగా నువ్వు బ్రతికినప్పుడు నువ్వు ఏమైతే చేశావో, నీకు ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ మార్గములో నువ్వు వెళ్ళావో వాటినన్నిటిని ఏం చేయాలా? దేవుని ఎరగక ముందు నువ్వు భక్తిహీనంగా బ్రతికావు. ఆ అలవాట్లైనా క్రియలైనా ఏదైనా నీవు నేను మనం ఏం చేయాలి అంటే విడిచిపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. నేనంటాను, వాటిని విడిచిపెట్టకుండా నువ్వు దేవుని వైపుకు తిరిగిన ఏమన్నా ప్రయోజనం ఉందా? చెప్పండి. ప్రయోజనం ఏమీ లేదు. పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే వెళ్ళనిస్తారా? పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే వెళ్ళనిస్తారా? నేను ఎయిర్పోర్ట్ గేటు కూడా దాటినవారు దేవుని స్తోత్రం. ముందు పాస్పోర్ట్ని చూసే అప్పుడు హల్లెలూయా ఈ దేశం వెళ్ళాలంటే అంతేగాని దేవునికి స్తోత్రం ఆధార్ కార్డులో పేరు చెప్పడం మానేసి దేవునికి స్తోత్రం నా పేరు మేరీ అన్నాం అనుకో, ఆధార్ కార్డులో ఏముంటుంది? మంగాదేవని ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజమే, ఒక ముసలివి ఆవిడ ఏదో పేరు చెప్పేసింది. చెన్నై ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతే ఆ పేరు మీద చెప్పట్లేదు పాపం. ఏం చేశారు అనుకుంటున్నారు? మళ్ళీ ఆవిడ ఆధార్ కార్డులో ఉన్న పేరు మీద అదే టికెట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ డబ్బులు తీసుకుని అలా జరిగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏంటి చెప్పనండి? నువ్వు నీ భక్తిహీనమైన మార్గం విడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే పాస్పోర్ట్ లేకుండా ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అంత సమానం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళలేవు నీ ప్రార్థన అంతే కదా. నువ్వు దానిని విడిచిపెట్టినప్పుడు, ఇప్పుడు దానిని విడిచిపెట్టకుండా నేను దేవుని వైపుకు తిరగతానంటే అది ఎలా సాధ్యం అంటే అది సాధ్యం కాదు. నువ్వు దేవుని వైపుకు తిరగడం అంటే నువ్వు ఆ భక్తిహీనమైనటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న తలంపులు ఏం చేయాలా? ఏ తలంపులు అంటే దుష్ట తలంపులు ఏం చేయాలి? నువ్వు మానుకోమని వాక్యం చెప్తుంది. అందుకే దావీదు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసములు కూర్చున్న చోటున, అంతే కదా మరి, తలంచక నిలువక కూర్చుండక. ఏంటిది? రైమింగ్ బాగుంది కదా. నడవక, నిలువక, కూర్చుండక. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో మాట్లాడి మాట ఏంటో తెలుసా? దేవుని వైపుకు తిరిగేటప్పుడు ఈ భక్తిహీనమైన మార్గాలు ఏం చేయాలి? మనం విడిచిపెట్టేయాలి. దుష్టు యొక్క తలంపులు ఏం చేస్తున్నాయి? ఈ లోకంలో దుష్టుని తలంపులు ఏలుబడి చేస్తున్నాయి. ఈ రోజున మనుషులు పాడైపోవడానికి గల కారణం, యవనస్తులు పాడైపోవడానికి గల కారణం, పెళ్ళైన వాళ్ళు ఇద్దరు పిల్లైనా వాళ్ళకి పోయే కాలం రావడానికి గల కారణం, ఇన్ని కారణాలు ఈ రోజున ఎన్ని మనం చూడట్లేదు. ఏమంటే వీటన్నిటికి రీజన్ ఏంటంటే దుష్టుని తలంపు లోకం మీద ఏం చేస్తుంది? ఇప్పుడు దుష్టుని తలంపు ఏంటి? దేవుడేమో తింటే ఆ పండు తింటే నువ్వు చస్తావు అని చెప్పాడు. సైతాన్ ఏం చెప్తుంది? ఏమంటే నువ్వు చావనే, చెప్పండి రా, చావనే. ఇప్పుడు ఆకాంతో అది ముడితో నువ్వు చచ్చిపోతావు, నీకు శాపం వచ్చేస్తుందని దేవుడు చెప్తూ ఉంటే సైతాన్ ఏం చెప్తుంది? ఊరుకో, ఏమాత్రం బంగారం పట్టుకుంటే శాపం వచ్చేస్తుందా? 50 తులాల కమ్మి తీసుకెళ్ళాడు. ఎవరు? ఆకాను. తన కుటుంబీకులందరి మీదకి శాపానికి కారకుడయ్యాడా లేదా? అది ఎవరి తలంపు? అది దుష్టు తలంపు. అది ఆకానికైనా అననీయ సపేరాకైనా సరే. ఇప్పుడు అపోస్తులకు ఒక సిద్ధాంతం ఉండేది. ఏంటి ఆ సిద్ధాంతం? చెర ఆస్తులను అమ్మి పట్టుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి కదమ్మా. ఈ అననీయ సపేరాలు కూడా ఏం చేశారు? పొలం అమ్మారు. ఏం చేశారు? కొంత దాచి కొంత పట్టుకొచ్చారు.
ఓ మరి దైవజనుడు ఏమన్నాడు? అన్నయ్య ఈ స్థలాన్ని ఇంతకే అమ్మావా? అవును ప్రభా ఇంతకే అమ్మానండి. ఆయన ఏమన్నాడు? ఇదిగో పరిశుద్ధాత్మను మోసం చేయుటకు అపవాది లేదా సాతాను నీ హృదయమును ప్రేరేపించనేలా. అన్నయ్య చెప్పారలా కాదు, అప్పుడప్పుడు మనల్ని ప్రేరేపిస్తా ఇక అలాగే చెప్తారే పిల్ల. నలుగురితో నజరేయుడా, కులంతో కృపామయుడా, కరుణామయుడు కాదు. మరి తేడా వచ్చేస్తుంది. మరి దేవునికి స్తోత్రం. నలుగురితో నజరేయుడా, కులంతో కృపామయుడు. మరి ఎంత భక్తి చేస్తాం మాత్రం మనం లోకంలో ఉన్నాం కదా. మరి కథ ఎలపల దాపల ఏంటంట, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, నువ్వు చెయ్యకూడదంటే చెయ్యకూడదు, ముట్టకూడదంటే ముట్టకూడదంతే. ఆమేన్ ఆమేన్. దుష్టుని తలంపులు ఈ రోజున యవనులను, పెద్దవారిని, ప్రతి ఒక్కరిని కూడా అపవాది పాడు చేస్తున్నాడు. ఈరోజు సాతాను యొక్క కబంధ హస్తాలలో నుంచి ఈ లోకాన్ని, లోక ప్రజలను విడిపించే బాధ్యత. ఇప్పుడు దేవుని తలంపులు మనకి ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఆకాశానికి భూమి ఎంతగా ఎత్తుగా ఉండో నాకెందుకని అంటే హల్లెలూయా, అది అర్థం అవుతే కదా. నువ్వు ఆయన వైపుకి తిరిగితే ఆయన తలంపు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆమేన్. కానీ మనం వదలగలమా? ఆయన అంటే ఏంటో అర్థమైనప్పుడు, ఆయన మహిమ అంటూ మనం చూచినప్పుడు మనం ఆయనను వదలగలమా? ప్రార్థించకుండా ఉండగలమా? దేవుని సన్నిధికి రాకుండా ఉండగలమా? ఏమండి, ఎంతమంది ఆపినా ఆగుతామా? నా దేవుని కంటే ఎక్కువగా ఏది కాదు. నేను ఎలాగ ఉన్నానంటే దేవుని బట్టే. కాబట్టి నేను స్తుతించకుండా నేను ఉండలేను అన్నాడు దైవజనుడు ఒక కీర్తనలో. మనం ఉండగలమో చెప్పండి? ఉండలేము. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఆయన వైపుకు ఇప్పుడు నీ మార్గాలు విడిచిపెట్టి నీవు ఆ తలంపులు మానుకుని ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని వైపుకు నువ్వు తిరుగు. హల్లెలూయా. దేవుని వైపుకు పరిపూర్ణంగా తిరిగితేనే. ఆమేన్. దేవుని వైపుకు పరిపూర్ణంగా తిరగకుండా ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు. నువ్వు దేవుని వైపుకు తిరిగితే ఒకటి, ఆయన నీ యందు జాలి పడతాడు. రెండవది, మన దేవుని వైపుకు మనకు తిరిగిన ఎడల ఆయన బహుగా నేనేం చేస్తాడు? క్షమిస్తాడు అన్నాడు. ఆమేన్ ఆమేన్. నాన్న నీ మీద జాలి పడాలి అని అంటే నువ్వు మార్గాన్ని విడిచిపెట్టాలిగా, తలంపులు మానుకోవాలిగా, దేవుని వైపుకు తిరగాలి కదా. ఇక్కడ మూడు ఉన్నాయి. నువ్వు అవి ఏమీ విడిచిపెట్టకుండా, తలంపులు మానుకోకుండా నువ్వు దేవుని వైపుకు తిరిగితే ఏం సెట్ అవ్వదో. అవి విడిచిపెట్టి ఆ తలంపులు మానుకుని దేవుని వైపుకు నువ్వు తిరిగితేనే. ఆమేన్. దేవుడు నీ మీద జాలి పడతాడు. ఇంకో రెండోది ఏంటో బహుగా క్షమిస్తాడు అన్నాడు దేవుడు. నువ్వు దేవుని వైపుకు తిరిగితేనే కదా ఆయన తలంపులు ఏంటో అర్థమవుతుంది. హలో వినండి, ఆయన ఉద్దేశాలు మన మీద నెరవేరాలంటే నేను ముచ్చటగా మూడు మాటలు చెప్పాను. అవి మనకు అర్థమయ్యే విషయాలే, అవి మనం చేయగలిగిన విషయాలే. చెప్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది, చేస్తే ఎలాగుంటుంది? సులువే. ఆయన వెతకటం కష్టం అంటారా? అయ్య బాబోయ్ కష్టమా? హల్లెలూయా. ఏదో 100 మందికి వంట నేనే చేశాను అన్నట్టు గట్టిన పేసులు దేవునికి స్తోత్రం. అంత కష్టం అన్నట్టు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 10 కేజీలు బియ్యం మూట ఎట్టినా నెత్తి మీద దేవునికి స్తోత్రం. దానికంటే ఈజీయే కదా ఇది. వేడుకోవటం, ప్రార్థన చేయడం ఏమంటే కష్టమా? కాస్త కోస్తో కష్టమైంది ఏంటంటే ఆయన వైపు తిరగటం. ఎందుకంటే మరి ఇప్పటివరకు మార్గాల్లో మరి నడిచంగా అవి ఇడిచిపెట్టలేకపోతున్నాం మనం దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పడం అండి, ఎన్ని ఉపదేశాలు చెప్పండి. మరి విడిచే కదా ఆయన వైపు తిరగాలి కదా. విడవకుండా తిరిగితే ఏమైనా పని అవుతుందా? ఏం పని అవుతుంది అబ్బాయి? దేవుడు అన్నా నువ్వు తిరుగు, నా వైపుకు తిరుగు, ఇదిగో నీ మీద నేను జాలి పడతాను, నిన్ను బహుగా నేనేం చేస్తాను? ఆయన క్షమిస్తాను అంటున్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఎందుకు క్షమించరండి? రాజులైన వాళ్ళే ఉపవాసం ఉంటే అహాబు రాజు దేవుని వైపుకు తిరిగి ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఏమండి ఆయనను క్షమించేసిన దేవుడు.
అతని కాలంలో జరగవలసిన కీడే ఆపేశాడు. ఎంత దయగలిగిన వాడండి ఆయన దేవుడు. ఏమంటే అహాబు కాలంలో అది ఆపేశాడా లేదా? అతని ప్రార్థన విన్నాడా లేదా? ఆయన మీద జాలి పడ్డాడా లేదా? జాలిపడి అతని కాలంలో ఆపేసి తన కుమారుల కాలంలో అది జరిగేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి దైవజనాంగమా, నేను ముగిస్తూ ఉన్నాను. నీవు నీ భక్తిహీనమైన నీ మార్గాలు విడిచిపెట్టి దుష్ట తలంపులు మానుకొని దేవుని వైపుకు మనం తిరగాలి. 1, ఆయనను వెతకాలి. 2, ఆయనను వేడుకోవాలి. 3, ఆయన వైపుకు తిరిగితే ఆయన తలంపులేంటో, ఆయన ఆలోచనలేంటో, ఆయన ఉద్దేశాలేంటో, ఆయన ప్రణాళికలేంటో మనకు తెలుస్తాయి. ఆమేన్. కాబట్టి నువ్వు ఇలాగ చేస్తే వాక్యం చెప్తుంది, ఆయన ఉద్దేశాలు మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయన నెరవేర్చాలంటే నువ్వేం చేయాలా? ఆయనను వెతకాలి, ఆయనను వేడుకోవాలి, ఆయన వైపుకు తిరగాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ యొక్క తలంపులు, ఉద్దేశాలు ప్రభువా నాయన మేము నెరవేర్చాలంటే ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, నా తండ్రి ఏమి చేయాలో ప్రభా 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. నిన్ను వెదకాలని ప్రభా నాయన, నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన. యెహోవా దొరుకు కాలమునందు ప్రభా ఆయనను వెదకండని ప్రభా ఎలా వెదకాలో యోబు భక్తులు చెప్తున్నాడు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. జాగ్రత్తగా వెదకాలని ప్రభా. అయ్యా నాయన, సర్వశక్తుడైన దేవా నీకు వందనాలు. అయ్యా, మా జీవితాల్లో ప్రభా నిన్ను జాగ్రత్తగా వెదికేవారముగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన, నా తండ్రి ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోవాలని మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభా నాయన. అయ్యా నా ప్రభా, నిన్ను మేము వేడుకోవాలి నాయన, బ్రతిమలాడుకోవాలి తండ్రి. ఏమి చేయాలో ఏం చేయకూడదో ప్రభా అయ్యా నాయన నీ యొద్ద విచారించి ప్రభా నీ సన్నిధిలో వేడుకుని తెలుసుకోవాలి ప్రభా. అయ్యా, దావీదు నీ సన్నిధిలో నాయన విచారించాడు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నాయన నీవు చెప్పావు తండ్రి వెళ్ళమని ప్రభా. అలాగే తండ్రి మా జీవితాల్లో నాయన అయ్యా నాయన నీ పాదాలు పట్టుకుని మొర్రపెట్టి నాయన వేడుకుని ప్రభా అయ్యా నీవేదే మీరు ఏదైతే సెలవిస్తున్నారో ప్రభా నాయన దానిని మేము చేయటానికి సహాయం దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా, నిన్ను వెదికే వారముగా ప్రభా, నిన్ను వేడుకునే వారముగా అయ్యా మా భక్తిహీనత నుండి ప్రభా, అలాగే నాయన దుష్టుని యొక్క తలంపల నుండి ప్రభా అయ్యా నాయన నా తండ్రి విడిపించబడి ప్రభా నీ వైపుకి నాయన తండ్రి మరలుకోవాలని ప్రభా, నీ వైపుకి తిరగాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇంకా ఏమి విడిచిపెట్టట్లేదు నాయన. అయ్యా నాయన పూర్తిగా వాటన్నిటినీ విడిచిపెట్టి నాయన నీ వైపుకు తిరిగి ప్రభా నీ ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయండి. విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి, వారి కుటుంబాలు దీవించండి. మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.